రితిక్ ఇందాక ఏం చేసినావు నువ్వు? షూటింగ్ చేసినావా? మా రితిక్ గాడు ఇవందాక యాక్టింగ్ చేసిండు. మామూలుగా మా స్నితిక చేయాల్సింది, కానీ స్నితిక కొంచెం డైలాగులు చెప్పమంటే కొంచెం ఏడ్చింది. ఫస్ట్ బాగానే చెప్పింది, తర్వాత ఏడ్చింది. తర్వాత ఇక రితిక్ గారు మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పేసి వీడు డైలాగులు బాగా చెప్పిండు, అందుకని చెప్పేసి వీనికి గోనిచ్చినాం. అవును, వాస్తవ విషయం ఏంటంటే మా వానికి రెమ్యునేషన్ కూడా వచ్చింది యాక్టింగ్ చేసినందుకు. వీనికి 100 రూపాయలు రెమ్యునేషన్ వచ్చింది. ఈ ఫస్ట్ రెమ్యునేషన్ రా రితిక్, నువ్వు యాక్టింగ్ చేసినందుకు ఫస్ట్ సార్ నీకు పైసలు ఇచ్చినారు. కంగ్రాచులేషన్స్. ఇక మా స్థితిక సంగతి ఏంటంటే, ఇక ఆయనతో రెండు డైలాగులు చెప్పింది. స్టార్టింగ్ బాగానే చెప్పింది. ఓయేమో వీడియో చేస్తుంది, ఓయేమో ఆ స్థితికని చూపిస్తున్నావు అని చెప్పేసి ఏడుతుంది ఘోరంగా. చూపించదనట మరి ఇక అట్లా. మరి ఇక్కడ మన లాలీపాపు ఇచ్చొచ్చింది, ఇంకా చెల్లి ఏడుతుందని అట్లా. డైలాగ్ ఏంద్రా మళ్ళీ చెప్పు, ఎట్లా చెప్పిన డైలాగ్? చాలా బాగుంది నాన్న. ఇంకోటి థ్యాంక్ యూ నాన్న. 2 డైలాగులు చెప్పాడు, బాగా చెప్పాడు, మంచి చెప్పాడు. ఓకే, వీడియో మొత్తం పెడతా ఇప్పుడు. ఆడ పెట్టి జరిగింది. ఎటు పైకి ఇంకోటి నేను చెప్పన్నాక రెడీ, ఇటు చూడద్దు, అటు చూడు. రెడీ, ఓకేనా? నేను చెప్పినాక చెప్పు, నువ్వు అడుగు. యాక్షన్. బాగుంది. బింగోలు అద్దారా చెప్పు. ఇప్పుడు చెప్పు. కథ బాగా ఉంది నాన్న, అంతే సరిపోతుంది. మా స్నితిక కోసం లాలీపాపులు, బింగోలు, 100 రూపీస్, అన్నయ్య బిజీలు అన్ని నీకు రెడీగా ఉన్నాయి. స్నితిక అన్నయ్య పడు. ఇది లైటింగ్ తక్కువ వేసి పెట్టినా, ఇది పెట్టుకుంటే కరెక్ట్ సైడ్ అది నీకు. స్మైల్తో రా రితిక్. యాక్షన్. నాన్న 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 కాదు, నాన్న సేమ్ సేమ్ అట్లే సూపర్. తన్నప్పుడు చెప్పాలి. నిద్ర రావట్లేదు నాన్న, ఒక కథ చెప్పావా? నిద్ర రావట్లేదు నాన్న, ఒక కథ చెప్పావా? అంతే, కొంచెం గట్టి చెప్పాలి. నిద్ర రావట్లేదు నాన్న.